ప్రస్తుతం అంతా సోషల్ మీడియానే. ఏది చేయాలన్నా యూట్యూబ్లో చూసి చేసేస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చూసే చాలా మంది వంటలు నేర్చుకోవడం దగ్గర నుంచి పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కూడా యూట్యూబ్ ద్వారా ప్రిపేర్ అయ్యే క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇదే స్థాయిలో నేరాలకు సంబంధించిన పాఠాలు కూడా యూట్యూబ్ ద్వారానే నేర్చుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. యూట్యూబ్లో చూసి మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళు, బాంబులు తయారు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా మనిషి జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మధ్య కొంతమంది సోషల్ మీడియా చూస్తూ ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ సొంత వైద్యం చేసుకుంటున్నారు. అయితే అది వికటిస్తే మాత్రం భారీ మూల్యం తప్పడం లేదు. ఇక ఓ అడుగు ముందేసిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ యూట్యూబ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మహిళకు ఆపరేషన్ చేశాడు. దీంతో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపగా ఆపరేషన్ చేసిన వ్యక్తితో పాటు అతనికి సహాయం చేసిన మరో వ్యక్తి కూడా పరారీలో ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో చోటు చేసుకుంది. బారాబంకీ చెందిన తెహబహదూర్ రావత్ భార్య 38 ఏళ్ల మునిష్రా రావత్ కొంతకాలంగా కిడ్నీలో రాలు సమస్యతో బాధపడుతోంది. దీంతో తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆమెను డిసెంబర్ 5న కోటిలోని శ్రీ దామోదర క్లినిక్ కు తీసుకెళ్లాడు ఆమె భర్త. అక్కడ క్లినిక్ ఆపరేటర్ జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా ఆమెను పరీక్షించిన తర్వాత కిడ్నీలో రాలు ఉండటం వల్ల కడుపు నొప్పి వస్తోందని చెప్పాడు. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని, లేకుంటే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఆపరేషన్ కోసం 25,000 ఖర్చు అవుతోందని, అందులో నుంచి ముందుగా 20,000 డిపాజిట్ చేయాల్సిందిగా మునిష్రా భర్తకు తెలిపాడు. అయితే డబ్బులు చెల్లించిన తెహబహదూర్ రావత్ తన భార్యకు ఆపరేషన్ చేయాల్సిందని కోరాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న క్లినిక్ యాజమాని జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా యూట్యూబ్ వీడియో చూస్తూ తన మేనల్లుడు వివేక్ కుమార్ మిశ్రాతో కలిసి ఆపరేషన్ ప్రారంభించాడని మృతురాలి భర్త తన ఫిర్యాదులో ఆరోపించారు. సర్జరీ సమయంలో కడుపులో లోతైన కోత పెట్టడంతో పలు నరాలు తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. ఇక ఓ సాధారణ ఆర్ఎంపీ వైద్యుడు కావడంతో, పైగా మద్యం మత్తులో ఉండడంతో అతడికి బ్లీడింగ్ ఆపడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో విధంగా రక్తం పోకుండా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని గంటల్లోనే ఆమె ప్రాణాలు విడిచింది. బాధిత కుటుంబం క్లినిక్ ముందు ధర్నా చేయడంతో విషయం కాస్త పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు, వైద్య శాఖ అధికారులు క్లినిక్ గురించి ఆరా తీసి ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. దీంతో మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక మిశ్రాకు అతని మేనల్లుడు వివేక్ కుమార్ మిశ్రా సహాయం చేశాడని, ప్రస్తుతం రాయబరేలీలో వివేక్ ఓ ఆయుర్వేద హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ అక్రమంగా క్లినిక్ నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. దీంతో శ్రీ దామోదర క్లినిక్ ను సీజ్ చేసిన పోలీసులు నిందితులపై నిర్లక్ష్యం కారణంగా మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అరకొర వైద్యం తెలిసిన ఆర్ఎంపీ వైద్యుల దగ్గరికి వెళ్లొద్దని ఆరోగ్య శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇక అదేవిధంగా యూట్యూబ్లో చూసి వైద్యం చేయడం, వైద్య చిట్కాలను పాటించడం కూడా మంచిది కాదని చెప్తున్నారు. కాగా ఈ మధ్య కాలంలో యూట్యూబ్తో పాటు చాట్ జీపీటీల సహాయంతో చాలా మంది సొంత వైద్యానికి దిగుతున్నారు. అది ఏమాత్రం సేఫ్ కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.